ఛానల్ ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకి సూపర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి. నెలకు 20,000కు పైగా ఆదాయం వచ్చే సూపర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. అదేంటనేది పూర్తి వివరాలు. వీడియోలో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి సీనియర్ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సీనియర్ సిటిజన్‌లకి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ నెలకు 20,000కు పైగా ఆదాయం. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది రూ. 1000 నుండి మొదలుకొని పెట్టుబడిదారులు గరిష్టంగా 30,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తంపై భారీగా వడ్డీ అందుకోవచ్చు ఆదాయాన్ని. ప్రజల ఆర్థిక లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరు దీర్ఘకాల లక్ష్యాలతో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. మరికొందరు షార్ట్ టర్మ్‌లో ఎక్కువ రిటర్న్స్ కోసం కోరుకునేవారు ఉంటారు. సో, ఇంకొందరు రిటైర్ అయ్యాక ఆర్థిక అవసరాలకు రెగ్యులర్ మంత్లీ ఇన్‌కమ్‌గా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తారు. సో, ఇలాంటి వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి భారీగా ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 8.2%. ఈ మొత్తాన్ని 3 నెలలకు మళ్ళీ చక్రవడ్డీ కింద లెక్కిస్తారు. సో, పదవి విరమణ సంవత్సరాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వారికి ఇది మంచి ఆదాయాన్నయితే అందిస్తుంది. దీన్ని 60 అంతకంటే ఎక్కువ వయసు వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వృద్ధాప్యంలో సేవింగ్స్‌ని పెట్టుబడి పెట్టి తద్వారా తర్వాత సంవత్సరాల్లో దీని ద్వారా భారీగా ఆదాయం అయితే అందుకోవచ్చు. ఇక ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు? ఎలిజిబుల్ ఎవరంటే 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పదవీ విరమణ పొందినవారు అంటే 55-60 సంవత్సరాలు వారు అర్హులనమాట. సూపర్ యాన్యుయేషన్ మరియు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు వీఆర్ఎస్ లేదా వీఆర్ఎస్ తీసుకున్న వారు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. డిఫెన్స్ సర్వీస్‌లో రిటైర్ అయిన వారు, అలాగే 50 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నిర్దిష్ట పరిస్థితులలో అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. స్కీమ్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి అంటే, పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది రూ. 1000 ఉంటుంది. సో, పెట్టుబడిదారులు గరిష్టంగా 30,00,000 వరకు పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది 1000తో మల్టిపుల్స్‌లో ఉండాలనమాట. అంటే 1000, 2000 ఇట్లా. సో, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌పై మంత్లీ అందుకునే ఇన్‌కమ్ ఆధారపడి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి ఆదాయం పన్ను 80సి కింద టాక్స్ ఎగ్జెంప్షన్ గూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ మాత్రమే డిపాజిట్‌లను చేయగలరు. ప్రతి నెల 20,000 పొందడం ఎలా? ఒక వ్యక్తి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా 30,00,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాము. ఈ మొత్తంపై సంవత్సరానికి 8.2% వడ్డీతో కాంపౌండ్ ఇంట్రెస్ట్‌తో వారికి వార్షికంగా దాదాపుగా 2.46 లక్షలు అందుతుంది. సో, వార్షిక వడ్డీని 12 నెలలతో భాగిస్తే మంత్లీ ఇన్‌కమ్ దాదాపుగా రూ. 20,500 చేతికి అందుతుంది. ఇక దీని ద్వారా ప్రతి నెల 20,500 అయితే తీసుకోవచ్చు. సో, ఇతర ప్రయోజనాలు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం నిర్వహించే స్మాల్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం కింద ఆదాయ పన్ను చట్టం ద్వారా పెట్టుబడిదారులు 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందుతారు. ఎస్సీఎస్ఎస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ 5 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ తర్వాత అదనంగా 3 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటే మెచ్యూరిటీ కాకముందే క్లోజింగ్ కూడా చేసుకోవడానికి సాధ్యమవుతుందండి. ఒక లుక్ అయితే వేయండి. ఎస్సీఎస్ఎస్ పోస్ట్ ఆఫీస్ యొక్క స్కీమ్ అయితే ఇదన్నమాట.